హాయ్ హలో అస్సలం లేకం ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? నేను కూడా బాగున్నాను. ఇది మార్నింగ్ నుంచి చేసిన వీడియో అనమాట. అస్సలు మార్నింగ్ 7:30కి నేను ఇంగ్లీడ్ ఇస్తే చెక్కా క్లీన్ చేసే పోయినా అనమాట. ఎంత డస్ట్ ఉందో ఫ్రెండ్స్, అసలు చూడండి, ఇట్లా పేరు రాస్తే పేరు కూడా గీసేటట్టుందనమాట డస్ట్. ఎందుకంటే 1 మంత్ అయింది కదా నేను సాఫర్ పోయి క్లీన్ చేయించలేదన్నమాట. బాబా ఒక్కడే ఉంటాడు కాబట్టి క్లీన్ చేయించలే ఎవరిని పిలిచి. అస్సలు అంత డస్ట్ ఉందన్నమాట. అక్కడ కనిపించే ప్రతి వస్తువు తీయాలి, తుడవాలి, మళ్ళీ సేమ్ నీట్గా సర్దాలన్నమాట. ప్రతి చిన్న క్యాండిల్స్తో సహా ప్రతి ఒక్క వస్తువు తీసి నీట్గా సర్దాలి. ఆ సోఫాలన్నీ ముందరికి జరిపేయాలి, క్లీన్గా చేసేయాలన్నమాట. వాళ్ళు ఎక్కడక్కడ వేసింటారు షూస్ కానీ అవన్నీ తీసి అక్కడ సర్దాల. రూముల్లో అస్సలు బాత్రూములు అయితే చూసేకి అలా ఉంది. బాత్రూము వాటర్ వేస్తే కనిపిస్తుంది చూడండి మధ్యలో, అంతా గలీజ్గా ఉంది ఫ్రెండ్స్. అసలు నేను ఏదో 2 hours ఉంటుంది అనుకొని పోయినాను, కానీ ఎంత లేట్ అయింది తెలుసా. అసలు 8 పోయినాను, 1 గంటకు బయటకు వచ్చినాను ఫ్రెండ్స్. అంత గలీజ్గా ఉంది. వాటికి ఎన్ని గంటలు పట్టిందో మీరే గెస్ చేయండి. 2 bedrooms, హాలు, కిచెన్ అంతే. నేను ఎప్పుడు ఒక 1.5 hour 1 hour అబ్బా అంటే 2 hours చేసుకొని వచ్చేదాన్ని. 5 hours పట్టింది. అంత డస్ట్ ఉంది, చూసేకి అట్లా ఉంది, కానీ కింద అంతా అది చెక్కతో వేసినారు కాబట్టి అస్సలు కనపడలేదు. డస్ట్కి దానికి ఒక్కటైపోయింది. కానీ తుడుస్తా అంటే వస్తాను చూడండి ఫ్రెండ్స్, ఎంత గలీజ్గా వస్తుందంటే అంత గలీజ్గా వస్తుంది. అసలు వీళ్ళు కోయేటోళ్ళు అయితే అసలు ఇంకెవరినైనా నమ్మితే కానీ వాళ్ళ కోసమే వెయిట్ చేస్తారు. అది 1 month అయినా ఏమైనా కానీ. చెప్పాను కదా చూసేకి అలా ఉంది, కానీ వాటర్ వేసేకి తెలుస్తుందని. చూడండి బాత్రూమ్ కడుగుతున్నా, ఎంత గలీజ్గా ఉందో చూడండి ఫ్రెండ్స్. మొన్న అయితే అసలు నేను ఫస్ట్ బ్రష్ చేసి తిక్కాను అనమాట, మళ్ళీ వాటర్ వేసాను. చూడండి ఎంత గలీజ్గా ఉందో. క్లీన్ చేసిన తర్వాత చూడండి ఎంత నీట్గా ఉందో. మా బాబాగాడైతే అస్సలు సూపర్గా మెచ్చుకున్నాడు అనమాట. అంత బాగా క్లీన్ చేశాను కాబట్టి కష్టానికి తగ్గట్టు ఫలితం అంటూ ఇచ్చాడు ఫ్రెండ్స్. కానీ అస్సలు అలసిపోయాను. ఒక పని చేసేకి ఈరోజు అలసిపోయి ఇంకొక పనికి అయితే పోలేకపోయాను. పిలిచినా కూడా రాలేనని చెప్పాను అనమాట. క్లీన్ చేసిన తర్వాత ఇలా ఉంది చూడండి ఫ్రెండ్స్, ఎంత నీట్గా క్లీన్ చేశాను. అంతా అన్నీ తీసాను, తుడిసాను, సర్దాను, పెట్టాను, కిటికీలన్నీ తుడిసేసాను. ఇంత నీట్గా చేశానో చూడండి. నా ఛానల్ని సపోర్ట్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ప్లీజ్ సపోర్ట్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకొని. నా యూట్యూబ్ ఛానల్ పేరు ఎస్కే ఏంజల్ దిల్లు యూట్యూబ్ ఛానల్. మీ సపోర్ట్ చేసిన ప్రతి ఒక్కరికి నేను రుణపడి ఉంటాను. నెక్స్ట్ వీడియోతో మేము ముందుకు వస్తాను. ఎంత క్లీన్గా చేశానో చూడండి. బాత్రూమ్ చూడండి, అప్పుడు నేను కడిగినప్పుడు ఎలా ఉందో, ఇప్పుడు నేను కడిగేశాక ఎలా ఉందో. అంత డస్ట్ వచ్చిందనమాట మన్ను. ఇప్పుడు చూడండి తెల్లగా అసలు మెరిసిపోతుంది అనమాట. ఇంకా బెడ్రూమ్లో